నమస్తే అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను చక్రంపేట దోశ తినడానికి వెళ్ళినప్పుడు తీసిన రెండో వీడియో. ఇంకా చక్రంపేట దోశ గురించి మీ అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఎంత పెద్ద దోశ కావాలని అంత పెద్ద దోశ వేస్తారు. మేమైతే చక్రంపేట దోశ తినేసి రిటర్న్ రాయంపేటకు బయలుదేరప్పుడు చక్రంపేట మెయిన్ రోడ్ లోనే మాకైతే ఈ సత్రం అయితే కనిపించింది. ఇది ఏ కాలంలో కట్టారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు కూడా చెక్కు చదవకుండా అయితే ఉంది. అంతేకాకుండా దాని పక్కన సందు, ఆ సందులో 4 కిలోమీటర్లు పోతే మనకైతే ఒక పాతబడిన గుడి అయితే ఉంది. ఇంకా ఆ గుడి ఏంది, ఆ గుడిలో ఏ దేవుడు ఉన్నాడో చూద్దాము, అలాగే వీడియో కూడా తీద్దామని చెప్పి నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. గుడి చుట్టూ పారి కూడా అయితే కట్టేశారు. ఒక వాకిలు అయితే మూసి చిన్న వాకిలు అయితే తెరిచి పెట్టారు. ఇంకా మేము చిన్న వాకిలు అయితే లోపలికి అయితే వచ్చేసాము. నిజంగా పారి కూడా చూస్తే పారి కూడా ఇంత నీట్ గా ఉంది, లోపల గుడి కూడా చాలా నీట్ గా ఉంటుంది అనుకున్నా, కానీ నిజంగా ఇక్కడైతే చాలా గలీజ్ గా అయితే ఉంది. గుడి పక్కనే మనకైతే ఒక పెద్ద బావి అయితే ఉంది. ఆ బావిలో ఒక చుక్క నీళ్లు కూడా లేవు. గుడి బయట ఎంత గలీజ్ గా ఉన్నాయి, గుడి లోపల మాత్రం చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. ఈనాడు ఎవరో పూజ కూడా చేసినట్టున్నారు. ఇంకా నేనైతే గుడి లోపలికి అయితే వెళ్ళలేదు. బయట నుంచి ఏ దేవుడు ఉన్నాడో చూద్దామని చెప్పి కెమెరాలోంచి జూమ్ చేసి చూస్తే ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఈ గుడి కూడా ఏ కాలంలో కట్టారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు కూడా చెక్కు చెదరకంటే అలానే స్ట్రాంగ్ గా అయితే ఉంది. ఇంకా గుడి పెద్దలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ గుడి దగ్గరకు వచ్చి కొద్దిగా నీట్ గా పెడితే చాలా బాగుంటుంది.